వెల్కమ్ టు 100 టీవీ. ప్రజెంట్ మనం వచ్చేసి మొన్న జరిగిన పుష్ప 2 ప్రీమియర్ షో నైట్ జరిగిన ప్రీమియర్ షోలో రేవతి గారు చనిపోవడం జరిగింది. వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే మనం వచ్చేసాం అనమాట. అందరికీ తెలిసిన విషయం. లోపల ఎలా ఉంది పరిస్థితి, వాళ్ళ బాబుకైతే ఇంకా చెప్పలేదు, డాక్టర్స్ కూడా ఏం చెప్పలేదు. ప్రజెంట్ ఇంకా 24/7 చెప్తే కనుక ఏమైందని చెప్తే ఇంకా వెంటిలేటర్ మీద నడుస్తున్నాడు బాబు అని చెప్తున్నారు. లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం, ఒకసారి వాళ్ళ బామ్మగారు వాళ్ళ అత్తగారు వాళ్ళు ఉన్నారంట, ఒకసారి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం, ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేసి అసలు ఏంటి ఎలా ఉంది బాబుకి, మరి అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎవరైనా సందర్శించారా లేకపోతే మాట్లాడారా కొన్ని మనకి వినపడతా ఉన్నాయి. మనం చూసినట్టయితే అల్లు అర్జున్ ఫ్యాన్స్ వాళ్ళ ఫ్యామిలీకి వచ్చేసి హెల్ప్ చేస్తాం, ఎంత ఖర్చైనా చూసుకొని చెప్తున్నాం. మరి లోపలికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం, ఎలాంటి విషయాలు చెప్తారో చూద్దాం. రేవతి అత్తగారు అయితే మనతో ఉన్నారనమాట, తేజ వాళ్ళ బామ్మగారు మనతో ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మా అసలు ఏం జరిగిందమ్మా ఆ రోజు? ఇగో పొద్దున సినిమాకు రేపు పోదామని అన్న కొడుకు అంటే నాన్న నేను ఇవాళ పోతా అన్నాడు. ఈ స్కూల్ కూడా పోనంటే పోబిట్టాను, వచ్చే వరకు ఈ స్కూల్ టైం అవుతుందని చెప్పినాం. వచ్చినాక చాలా తాగిండు, బట్టలు వేసుకున్నాడు, కొత్త బట్టలు వేసుకున్నాడు, కళ్ళకి అద్దాలు పెట్టుకున్నాడు. నేను పోతున్నా అని డాన్స్ చేస్తా మమ్మీ చూపిస్తుంది అని చెప్పిండు. అయ్యా నాకు ఏం తెలియదు. అయ్యా పోయేటప్పుడు మీతో మాట్లాడి వెళ్ళాడమ్మా బాబు? ఇట్లనే ఉన్నా, నేను ఇట్లనే కూర్చున్నా, ఇట్లనే చెప్పి వెళ్ళిండు. హుషారుగా ఉంటాడా బాబు బాగా? అసలు హుషారు. ఏ క్లాస్ చదువుకుంటున్నాడు? ఫస్ట్ టైం. ఎన్ని సంవత్సరాలు ఉండేది? 7. రేవతి గారు మీ కోడలు మరి ఎలా ఉంటారు, ఎలా చూసుకుంటారు? మంచిగా చూసుకుంటారు. ఒక్కడే కొడుకు కదా బిడ్డ, ఇవాళ రేపటని లేదు, మంచిగా చూసుకుంటారు. మీకు ఎప్పుడు తెలిసిందమ్మా ఇది రేవతి గారు ఇలా చనిపోయారని? నాకు ఎవరు చెప్పలేవు ఒక్కదాన్ని ఉన్నా అని. లేట్ అవుతుంది అత్తమ్మ అని అయితే చెప్పింది. సినిమా పెద్దగా ఉంటుంది, లేట్ అవుతుంది అని చెప్పింది. అయితే నేను లేకుంటే పిల్లలు అల్లరి చేస్తారు చెప్తారని ఫస్టే చెప్తా, పిల్లలే చూసుకొని చెప్తా. ఇంకా రాకపోయి 2 అయింది, రాలేదు. రాకుంటే ఫోన్ చేస్తే నా బిడ్డ లేబట్టి మా ఇంటికాడనే ఉన్నారమ్మా, జరేనుగా ముందు వస్తారని చెప్పింది. 5 కొట్టిండ్రు. 5 కొట్టి ఇటనే కూర్చున్నా ఆ రోజు. ఇక 5 అయింది, ఇంకా రాలేదు. మళ్ళీ ఫోన్ చేసిన, వస్తారమ్మా అని. ఎందుకు బిడ్డ నాకు ఏం చెప్తలేరు, నాకు దగడవుతుంది అన్నదని చెప్పలేదు. ఏ బిడ్డ వచ్చి చెప్పింది 8 గంటలకు చెప్పింది, గిట్లా అమ్మ అని చెప్పి. నిన్నే కార్యక్రమాలు అయిపోయినాయమ్మా? ఇప్పుడు తేజకి ఎలా ఉందమ్మా? డాక్టర్స్ ఏం చెప్తున్నారు? ఏం చెప్తలేరు అయ్యా, రేపైతే చెప్తామంటున్నారు. ఇప్పుడు కిమ్స్ హాస్పిటల్ పెద్ద హాస్పిటల్ అమ్మా, కొంచెం ఖర్చు ఎక్కువ ఉంటుంది. ఆ ఖర్చు అంతా ఎవరు భరిస్తున్నారు? మరి మీరు సినిమా యాక్టర్ భరించుకోవాలి, ఆయన చేయగానే అయింది, లేకుంటే కాకుండా. ఇప్పుడు ఆయన చెప్పారన్నా, ఇప్పుడు బృందాలు కూడా ఇప్పుడు అల్లు అర్జున్ వాళ్ళు ఇక్కడికి వచ్చి మాట్లాడి హెల్ప్ చేస్తున్నామని చెప్తున్నారు కదా, ఏం చేస్తున్నారు? ఎవరు రాలేదు ఇంకా చేస్తున్నారు. ఇంకా మీకు ఎలాంటి సహాయం కావాలనుకుంటున్నారు అల్లు అర్జున్ నుంచి? నా కొడుకు అప్పుడు డ్యూటీకి పోయేటట్టు చిన్న పిల్లలు అయ్యారు కదా బిడ్డ, కొన్ని రోజులు ఉండాలి కదా, మాకు ఇంట్లో హెల్ప్ చేయాలి, నా కొడుకుకి హెల్ప్ చేయాలి, నా మనమాన్ని మంచిగా చేయాలి. ఓకే నాకు ఒక్కడే కొడుకు. ఇప్పుడు భాస్కర్ గారికి రేవతి గారు లివర్ ఇచ్చారని చెప్తున్నారు. హెల్త్ బాగాలేదు భాస్కర్ గారికి, ఇంత ముందర ఆపరేషన్ అయ్యింది, రేవతి గారు చూసుకున్నారని చెప్తున్నారు. నిజమేనమ్మా? ఎలా ఉంటారు వాళ్ళిద్దరు? బాండింగ్ ఎలా ఉంటుంది? ఎన్ని సంవత్సరాలు అయితే వాళ్ళిద్దరికి పెళ్ళి అయ్యి? 9 ఏళ్ళు. భాస్కర్ గారు ఏం పని చేస్తూ ఉంటారు? బంగారం సేల్స్ మ్యాన్, అమ్ముతూ ఉంటారు. రేవతి గారు ఏం చేస్తూ ఉంటారు? ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ ఉంటారు. కూతురులా చూసుకుంటూ ఉంటుంది మిమ్మల్ని, మంచిగా చూసుకుంటూ ఉంటుంది. అల్లు అర్జున్ మీకు ఏం సాయం కావాలి? ఆర్థిక సాయం ఖచ్చితంగా కావాలి. నా కొడుకు సాయం చేయాలి, నా మనమనికి సాయం చేసి మంచిగా చేయాలి. ఓకే థ్యాంక్ యూ. అయితే వాళ్ళ బామ్మగారి విషయం తెలిసింది. చెప్తున్నది ఏంటంటే కొంచెం ఆర్థిక సహాయం చేస్తే ఆ పిల్లగాడు
కొంచెం బతుకుతాడు, ఖచ్చితంగా హెల్ప్ చేయండి అని చెప్తున్నాను అనమాట. వాళ్ళు ఆ పిల్లగాడు ఎంత అభిమాని అంటే, చిన్న పిల్లగాడు ఫస్ట్ క్లాస్ చదివే అభిమాని ఎలా వెళ్ళాడంటే, స్కూల్కి వెళ్ళండి డాడీ అని ఏడిపిస్తే స్కూల్కి పంపించి ఈవినింగ్ తీసుకొని వచ్చి మరి సినిమాకి వెళ్తే ఎలాంటిది జరుగుతుంది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే, కానీ జరిగింది అంతా అయిపోయింది. ఆ బామ్మగారి మాటలు వాళ్ళిద్దరు అంత అన్యోన్యంగా ఉంటారు, ఆ పిల్లలు ఎంత కలిసి ఉంటారో బాండింగ్ అంతా చెప్తున్నారు వాళ్ళ మాటల్లో. గతంలో చూసినట్టు భాస్కర్ గారు కొంచెం హెల్త్ ఇష్యూ వచ్చిన తర్వాత కూడా రేవతి గారు ఆ లివర్ అనేది డొనేట్ చేసి తనకి వాళ్ళ భర్తకి ఇవ్వడం జరిగిందన్నమాట. అంతా బాండింగ్ చూస్తేనే అర్థమవుతుంది మనకు వాళ్ళ మాటల్లోనే. ఖచ్చితంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా ఖచ్చితంగా ఉన్న అల్లు అర్జున్ గారు వాళ్ళ టీం ఖచ్చితంగా కన్సెంట్ అయ్యి ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళకి హెల్ప్ చేస్తే బాగుంటుందని మా అభిప్రాయం కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు చాలా పూర్ ఫ్యామిలీలు అర్థమవుతుంది అందరికీ, కొంచెం ఖచ్చితంగా హెల్ప్ చేస్తే బాగుంటుందని మా అభిప్రాయం కూడా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.